క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరైనా బహిరంగ సభలు పెట్టినా లేదు అంటే సువార్త ప్రకటించినా సరే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు లేదా ఇతర మతస్థులు కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ సభలు పెట్టడం వలన గాని సువార్త ప్రకటించబడడం వలన గాని ఎవరికైనా నష్టం కలిగిందా? మతాలు మార్చేయడానికి వచ్చారా అని వారి మీద బురద జల్లుతూ వారిని ఎంతగానో మాటలతో చాలా బాధ పెడుతూ ఉంటారు. నిజానికి క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఒక మనిషిని మతం మార్చేయమని మతం తీసుకోమని ఎవరు చెప్పరు. వారు చెప్పేదల్లా ఒక సత్యం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా చదువుతారో వింటారో దొంగగా జీవించిన వ్యక్తి తన దొంగతనాల్ని విడిచిపెట్టి న్యాయంగా బ్రతకడాన్ని ప్రారంభిస్తాడు. ఒక పచ్చి తాగుబోతూ తను చేస్తున్న పాపాన్ని గ్రహించి ఆ త్రాగుడిని విడిచిపెట్టి అప్పటి వరకు తను హింసించిన తన కుటుంబ విషయంలో పశ్చాత్తాపడి తన కుటుంబాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పటి వరకు వ్యభిచారిగా ఉన్నవారు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత వారి యొక్క అక్రమ జీవితం నుండి విడిపింపబడి నిజమైన వెలుగులో వారు జీవిస్తారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా? నా యేసయ్యకు కావాల్సింది పరిశుద్ధులు కాదు, పాపులు. ఆయన పాపుల కొరకు మాత్రమే ప్రాణం పెట్టారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను అని బైబిల్ సెలవిస్తుంది. నా దేవునికి కావాల్సింది ధనికిలో అందచందాలు కలిగిన వారో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారో కాదు. దేవుడు అవన్నీ చూడడు గాని ఆయన చూసేది మనసుని, వారి యొక్క పాపపు జీవితం ఏ విధంగా ఉంది అని. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఒక వ్యక్తిని పరిశుద్ధంగా మార్చడానికి మాత్రమే. ఏ గ్రంథంలో ఉందండి వ్యభిచారం చేయకూడదు, త్రాగకూడదు, దొంగతనాలు చేయకూడదు, పొరుగువారిని నీవు ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, చెడు కార్యాలకు దూరంగా ఉండాలి, అక్రమంగా బ్రతికే జీవితాన్ని పక్కన పెట్టి సక్రమంగా జీవించాలి అని, నీవు జీవించిన జీవితం అంతటికీ కూడా ఒక రోజున నువ్వు లెక్క అప్పచెప్పాలి అని ఎక్కడుందంటారు? బైబిల్లో తప్పులు వెతకడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నించిన వారందరూ కూడా ఎంతో తెలివైన వారు, వివేకమంతులే. అయితే వారు తప్పులు ఎతకడం కాదు, వారిలో ఉన్న తప్పుల్ని సరిచేసుకొని జీవించారు. పరిశుద్ధ గ్రంథం అంటే అది నిజంగానే పరిశుద్ధంగా రాయబడింది అని చదివిన ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవిస్తారు. ఒక మనిషి తన యొక్క జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లు జీవించొచ్చు, కానీ దానంతటి విషయంలో ఒక రోజు దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.